వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. క్యాన్సర్ డే సెంటర్లను హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజు నరసింహ ప్రారంభించారు. త్వరలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వాహనాలు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. నర్సింగ్ విద్యార్థుల కోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని కూడా మంత్రి తెలిపారు. క్యాన్సర్ అనేది ఎన్సిడిలో చాలా ప్రమాదమైనది. ఈ మధ్యలోనే మా ప్రభుత్వం క్యాన్సర్ ఏ రకంగా నివారించాలి, దాని ప్రమాదాలు ఏంటి, ఎనలేని సేవలు అందించిన నిష్ణాతులు ఈ రంగంలో నూరి దత్తాత్రేయ గారిని అడ్వైజర్ టు ద గవర్నమెంట్ విత్ రిగార్డ్ టు ఫైటింగ్ ద క్యాన్సర్, ప్రివెంటింగ్ ద క్యాన్సర్, ఎలిమినేషన్ ఆఫ్ క్యాన్సర్, దానికి సంబంధించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నూరి దత్తాత్రేయని 35 ఏళ్ళు అమెరికా సేవలు అందించిండు. వారి సేవలు తీసుకోవాలి ఈ రంగంలో అని చెప్పి వారికి అడ్వైజర్గా మా శాఖకు ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించి అడ్వైజర్గా నియమించడం జరిగింది. వారు చాలా చక్కగా వివరించింది ఏ రకంగా ఏ స్థాయిలో ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో చాలా అవగాహన లోపం, అది అర్థమయ్యే లోపల ఆ కాలం గడిచిపోవడం, సెకండ్ స్టేజ్కు రావడం, తర్వాత కెమియోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఆర్థిక భారం నుంచి కాపాడాలి కుటుంబాలని. ప్రభుత్వ రంగంలో 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒకటి ఎంఎన్జే 800 పడకల ప్రత్యేకమైన క్యాన్సర్కు సంబంధించి. క్యాన్సర్ అనేది